ప్రైజులాడు అందరికీ. ఈ దిన వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 54 అధ్యాయము 1 వచనం. గొడ్రాల పిల్లలు కనినదానా చేయి గిత్తమెత్తము, ప్రసవ వేదన పడినదానా చేయి కీర్తనెత్తి ఆనందపడము. ఓకేనా ప్రియులారా? దేవుడు ఎవరికైతే గర్భఫలం లేదని బహుగా బాధపడుచున్నారో ఎవరు కూడా భయపడవద్దు. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా దేవుడు మీకు గర్భఫలాన్ని అనుగ్రహించి మీ అందరికీ కుమారుని కుమార్తెను అనుగ్రహించిన గాక. దేవుడు నా మంచి యేసయ్య ఈ సంవత్సరంలో ఖచ్చితంగా సహాయం చేస్తాడని మీకు వాగ్దానం చేసినాడు కనుక మీరందరూ కూడా భయపడకుండా దేవుని యందు నమ్మిక ఉంచుదాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి మీకు బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తాను. ఈ సంవత్సరంలో మీరు దయచేస్తారు అని చెప్పిన విధముగా తండ్రి గర్భఫలాన్ని మీరు దయచేసి కృప చూపించండి. ఎంతమంది అధైర్యంతో ఉన్నారు వారందరినీ కూడా ధైర్యపరిచి నీ కృపా కనికర సహాయాన్ని అందించమని ప్రార్థిస్తుండగా యేసు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నా మంచి